ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి గడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. మంచిర్యాలలో ఓ ఘోరం జరిగింది. కన్న తండ్రే కన్న కొడుకుని చంపేశాడు. అది కూడా ఒక వికలాంగుడిని. తన కొడుకుకి వికలాంగతనం ఉందని, అదేవిధంగా ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడి ఉన్నాయి కాబట్టి ఆయన ప్రాణాలు తీశాడు. అసలు ఏం జరిగింది? కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వీళ్ళైతే మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉంటున్నారనమాట. అనారోగ్యంకి సంబంధించి ఎన్నో రోజులుగా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య. ఇక కొడుకైతే వికలాంగుడు. ఆయనకి సంబంధించి ఆయనకి ఆపరేషన్లు చేయించడము, ఆయనకి వైద్యంకి సంబంధించి ఆయనకి అంటే ఇంట్లో ఏదైనా ఆ అబ్బాయికి కావాలి అన్నా కూడా ఆయనకు అన్నీ దగ్గరికి తెచ్చి ఇవ్వాలి. అదే కాకుండా ఆయన వైద్యం కోసం ఎన్నో వేల ఖర్చు అవుతున్నాయి. రోజు రోజుకి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పటికీ కూడా ఆ ఫ్యామిలీలో ఉండే తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన చేయగలిగినంత కూడా ఎక్కువగా చేయడం. బామయ్య ఆయన ఎన్నో సంవత్సరాలుగా సరే నా కొడుకు నేను పోషించుకుంటా, నా కొడుకే కదా అని చెప్పేసి ఇన్ని రోజులు పోషించాడు. కానీ ఒకరోజు ఆయనకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవ్వడంతో ఒక డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన పర్సనల్ రీజన్స్ ద్వారా ఆ పనిని ఆపేయాల్సి వచ్చింది. ఇక ఆపేయడంతో ఇంట్లో ఓన్లీ స్వరూప వాళ్ళ భార్యనే పనిచేస్తూ, అది కూడా కూలీ నాలి చేసుకుంటూ అటు భర్తకి అదేవిధంగా ఇంటికి పెద్ద దిక్కుగా మారింది స్వరూప. ఇక ఒకరోజు ఏమనిపించిందో తెలీదు. కొడుకుకి సంబంధించి వైద్యానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక స్వరూప ఆదివారం రోజు కూలికి వెళ్ళింది. స్వరూప ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిందో ఇక కొడుకుని కొద్దిసేపు దీనంగా చూసి దాని తర్వాత ఏమనిపించిందో ఏమో, కొడుకు గొంతుని కత్తితో కోసేసి దాని తర్వాత ఈయన కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అసలు ఎందుకు చేశాడు ఏంటి అనేది దాని తర్వాత స్వరూప చెప్పినప్పుడు అర్థమైంది. ఇక ఆదివారం రోజు అంతా కూలి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికంటే అక్కడ రక్తం అడుగుల్లో పడి ఉన్న కొడుకుని భర్తని చూసి ఆవిడ ఇంకా నేను కూడా ఎందుకు బతుకుండడం అని అనుకుంది. కానీ తాను మాత్రం కొంచెం గుండె ధైర్యం చేసుకొని ఇది ఎందుకు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ఆరా తీసి చూస్తే కొడుకు వికలాంగుడు అవ్వడం వల్ల ఆయనకి సేవలు చేయలేక, ఆయన కోసం మనీ వీక్షించలేక, మనీ పెట్టలేక అందుకోసమే చనిపోయాడు, అందుకోసం వాళ్ళని చంపేశారు అని చెప్పేసి కూడా భార్య అయితే చెప్పుకొచ్చింది. ఇక దాని తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఇదంతా అబ్జర్వ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడము, దానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా ఇలా చంపుకోవడాలు ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే వేరే ఇప్పుడు ఆఖరికి తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం ఇదంతా కూడా ఎందుకు? మీరు పోషించలేకపోతే ఆ అబ్బాయికి మహా అంటే ఏం అవసరం ఉంటుంది? ఫుడ్డే కదా. ఫుడ్ కూడా పెట్టలేనంత దీనస్థితిలో ఉన్నారా? అంత దారుణానికి ఎందుకు ఒడిగడుతున్నారు? ఇదనే కాదు, రీసెంట్ టైమ్స్లో నేను ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూశాను. అటు పిల్లలకి సంబంధించి ఇద్దరిని పోషించలేక ఒక ఆయనను చంపేసిందంట. అసలు ఎటు వెళ్తుంది సమాజం? ఎటు వెళ్తుంది అనేది కాకుండా మనుషులు ఎటు పోతున్నారు? సమాజంలో 10 మంది ఉంటే అందులో 6గురికి సంబంధించి ఇదే థాట్స్ ఉన్నాయి. అంటే భర్తను చంపాలా, లేకుంటే భార్యను చంపాలా, ఇవేవి కాదు అంటే పిల్లలకి సంబంధించి పిల్లల్ని పోషించలేకపోతే పిల్లల్ని చంపారు. పిల్లల్ని పోషించలేనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లల్ని కనడం కూడా ఎందుకు నాకు అర్థం కాదు. పిల్లల్ని కని పోషించలేక చాలామంది నడి రోడ్ల మీద కూడా పడేస్తూ ఉంటారు. మీకు మీ 10 నిమిషాల సుఖం కోసము పిల్లల్ని కంటున్నారు. సరే, సేఫ్టీ మెజర్స్ అనేవి అంత ఇంగిత జ్ఞానం లేదా? సరే, ఆ అబ్బాయికి సంబంధించి వికలాంగుడిగా పుట్టాడు. వికలాంగుడిగా పుట్టిన తర్వాత అది మీరు కోరుకున్నప్పుడే పుట్టారు కదా, అలాంటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. నార్మల్గా అయితే కొన్ని ఏళ్ళ తర్వాత పిల్లల మీద ప్రెషర్ పెట్టి మేము నేను కన్నాం కదా, నేను పోషించాం కదా, ఇన్ని రోజులు మాకు ఇంత పెట్టు, ఇది చెయ్యు అని చెప్పినప్పుడు లేనిది మీకు ఎందుకు ఇది? వాళ్ళకి సంబంధించి వాళ్ళు పోషించలేని స్టేజ్లో ఉంటే ఆ పిల్లల మీద తిట్టడాలు, జాబులు లేకపోతే మీకు జాబులు ఇలా వికలాంగుల్లాగా ఉంటే ఆయనకు సంబంధించి వైద్యం చేయించలేకపోతే పిల్లల్ని చంపేయడాలు. అసలు ఒక మనిషిని చంపే అర్హత మీకు ఎవరిచ్చారు? పిల్లలకి సంబంధించి పోషించలేనప్పుడు పిల్లల్ని కనకండి. ఎందుకంటే జనాభా ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది. మీలాంటి స్క్రాప్ వాళ్ళ కోసం ఇంకా జనాభా పెంచాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయికి సంబంధించి ఆయన తప్పు ఎక్కడుంది? అందులో ఆయన తప్పు ఉందా ఏమన్నా? ఆయన వికలాంగుడిగా పుట్టడము అందుకోసమేనా మీరు చంపింది? ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఆయన బ్రతికి లేడు కాబట్టి అందుకోసమే చచ్చిపోయిండేమో.
ఆయన చంపిన తర్వాత ఈయన చచ్చిపోయింది ఎందుకు, రేపటి రోజు ఇంకా నాకు దీనికన్నా దారుణమైన లైఫ్ ఉంటుందని చెప్పి చచ్చిపోయినట్టున్నాడు. కానీ మరి ఇప్పుడు స్వరూప లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి, మరి ఆమెకి సంబంధించి ఫర్దర్గా తాను తన లైఫ్ని ఎలా లీడ్ చేయబోతుంది అనేది కూడా ప్రశ్న ఒక పెద్ద ప్రశ్నగా మారింది. చూద్దాం, మరి కేసు నమోదు చేశారు కదా, ఫర్దర్గా ఇంకేమైనా దీని గురించి డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.